వైసీపీ ప్రభుత్వం పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోనే అందరితో ఆడుకుంటున్నారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకురాలు బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. విశాఖ నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ వైఖరి పలు కామెంట్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్మికులు, భవన కార్మికులు మందుబాబులతో ఆడుకుంటున్నారని విమర్శించారు. టీడ్కో ఇళ్లు లబ్ధిదారులతో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో జగన్ ఆడుకుంటున్నారని ఆరోపించారు. మహిళలు ఎంత మోసగించావయ్యా? మహిళకేమో 40 పెన్షన్ ఏమో మొత్తం అందరికీ ఇస్తామని, అమ్మఒడి అందరికీ ఇంటి ముగ్గురు ఇస్తామని మహిళతో ఆడుకున్నావు. ప్రతి మహిళకి మరి బ్యాంకు రుణం మాఫీ చేస్తామని వాళ్ళకి 33 నిబంధనలు పెట్టావు. మరి పెన్షన్ ఏమో మరి అందరికీ ఇస్తామని చెప్పి పెన్షన్ మాట మార్చి మరి 45 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి అని చెప్పి మళ్ళీ మాట మార్చావు. మహిళని మోసగించావు, వాళ్ళతో ఆడుకున్నావు. ఇవాళ రైతాంగంతో ఆడుకుంటున్నావు. రైతాంగానికి రైతుకి నేను ఎన్నో ఇస్తామని చెప్పి చివరకు రైతుకి రావాల్సిన రాయితీలు, రైతుకి రావాల్సిన మద్దతు ధర, రైతు పండించిన ధాన్యానికి కూడా ధర ఇవ్వకుండా, పేమెంట్లు ఇవ్వకుండా రైతులతో ఆడుకున్నావు. ఎంతమందితో ఆడుకున్నావు నువ్వు? చివరకు సిబిఐతో ఆడుకున్నాడు ఈయన. వాళ్ళ పాపం 11-12 రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. ఆశా వర్కర్లతో ఆడుకున్నావు. వాళ్ళు నిన్న మొన్న ఆడుకున్నారు రోడ్డు మీద పడి నీ పాపం అని. ఇవాళ పారిశుద్ధ కార్మికులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే, ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో వాళ్ళతో ఆడుకున్నావు. టీచర్స్, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవప్రదలో ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికీ వాళ్ళని వేధిస్తున్నావు. అక్కడకు ఆగలేదు నువ్వు. ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు. జాబ్ క్యాలెండర్ అన్నావు, ఉద్యోగాలు లేవు. ఈ వేటగాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. డిఎస్సి లేదు, జాబ్ క్యాలెండర్ ఏమైందో తెలదు. టీచర్స్ మన విద్యార్థులతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? మరి ఎవరైతే ఉన్నారో ఈవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులతో గత 5 ఏళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు. అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? కాంట్రాక్టులు బిల్లులు లేక పాపం అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని, అసలు వాళ్ళు అర్హులే కాదని దగ్గర 5 లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు. చివరకు మందు బాబులతో ఆడుకున్నావయ్యా నువ్వు. మందు షాపుల ముందు కల్తీ మందు తాగి, ఏదైతే నువ్వు తయారు చేసిన మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నా, ఆరోగ్యాలు దెబ్బతిన్నా, నువ్వు పెంచిన ధరలకి ఆ అప్పులు పాలైపోయినా నువ్వెక్కడ జంకలేదు, బెంకలేదు. నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు. నువ్వు ఒట్టి సంస్థతో ఆడుకున్నావు అనుకున్నావా? కాదే, చివరకు నీ చెల్లితో ఆడుకున్నావు. స్వయాన చెల్లి శర్మిల నీకోసం పాదయాత్ర చేస్తే జైల్లో ఉండి ఆవిడ తగిలేసావు.